యేసుక్రీస్తు నామములో మన తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కూడి వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా సంఘముగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కని పాటలు పాడి దేవుణ్ణి మహిమపరిచిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలను నేను తెలియజేసుకుంటూ, ఈ కొద్దిసేపు నాకు ఇవ్వబడినటువంటి సమయము 15 నుంచి 20 నిమిషాల లోపు నేను చెప్పాలి కనుక ఈ సమయాన్ని మీరు ఎవరు వృధా చేయకుండా జాగ్రత్తగా వినవలసిందిగా మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేశారు కనుక మనము నేరుగా వాక్యంలోనికి మనం వెళ్దాం. మనమందరము క్రీస్తులోనికి రాకమునుపు మన అందరి యొక్క స్థితిని పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మనం తొంగి చూస్తే ప్రేమైన దేవుని వర్లరా, రోమీలకు రాసినటువంటి పత్రికలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని మరి చక్కగా పౌలు గారు మనకు ఆ యొక్క వాక్యంలో తెలియజేస్తున్నారు ప్రేమైన దేవుని వర్లరా. అలాగే ప్రేమైన దేవుని వల్లరా మన ఆత్మిక జీవితంలో ఎదుగుదల అనేది లేకపోతే మనము చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానానికి చేరుకోలేం ప్రేమైన దేవుని వల్లరా. ఎందుకంటే ఒకరోజు మనం పాపములో ఉన్నాము. ఈ పాపములో ఉన్న మనం అందరము కూడా దేవునికి ఇష్టలుగా మనము ఉండము అని మనకు తెలిసిపోయినప్పుడు దేవుడు పాపులను రక్షించుటకు వచ్చారు. నిజమే, పాపులను రక్షించడానికి వచ్చినటువంటి ఆయన మనలందరినీ ఒక అవకాశాన్ని కలిగించాడు. ఇదిగో నా రక్తములో మీ పాపాలను కడుగుకొని మీరు పరిశుద్ధులుగా కండి అని చెప్పారు ప్రేమైన దేవుని వల్ల. మరి మనం ఒకనొక రోజు దైవ సేవకుల ద్వారా వాక్యాలు వినిన తర్వాత మన పాపాలను మనము కడుగుకొని మనము పరిశుద్ధులుగా మారిన తర్వాత మన ఆత్మిక జీవితము ఎదుగుతుందా లేదా, ఎక్కడ వేసిన గుంగడి అక్కడే ఉన్నట్టుగా ఉందా అని మన ఆత్మిక జీవితాన్ని ఒకసారి ఆలోచించుకుంటే ప్రేమైన దేవుని వల్లరా, మనం ఏ స్థితిలో ఉన్నాం, మన ఎదుగుదల ఎదుగుతుందా లేక మన యొక్క ఆత్మిక స్థితిలో ఎదుగుదల ఆగిపోయిందా అని మనము జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ప్రేమైన దేవుని వల్లరా. మనము యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత మనము క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుని వెంబడిస్తున్నాం కదండి, క్రీస్తు యొక్క అడుగుజాడలో నడుస్తున్నాం కదండి. మరి యేసు క్రీస్తులో మనం ఎవరైనా జీవిస్తూ ఉన్నామా ఆలోచించండి ఒకసారి. మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం కానీ మనము క్రీస్తు యొక్క విశ్వాసులము, మేము క్రీస్తుని అంగీకరించామని మనం చెప్పుకుంటున్నాం కానీ యేసుక్రీస్తులా మనం ఎవరైనా జయిస్తున్నామా ప్రేమైన దేవుని వల్ల? ఈ లోకంలో మన శరీరంలో పుట్టుకొస్తున్నటువంటి కోరికలను ఏమైనా మనం జయించగలుగుతున్నామా? మనము కనబడేటువంటి యొక్క మహాలోకానికి ప్రయాణమై వెళ్తున్నాం కదా. మరి కనబడినటువంటి యొక్క మహాలోకానికి మనం వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో మనము కొన్నింటిని జయించాలి ప్రేమైన దేవుని వల్ల. అలాగని యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన జయించలేదంటారా? ఆయన కూడా భూమి మీద జయించిన తర్వాతే పరలోకానికి వెళ్ళారు. మరి ఆయన ఏం జయించారు? మనం కూడా ఏం జయించాలి? ఆయనే కదండి మనకు పరలోకానికి మార్గం. ఆయన మార్గంలో మనం వెళ్ళాలి అంటే, ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే ఆయన ఏం చేస్తే వెళ్ళారో మనము కూడా అది చేస్తేనే ఖచ్చితంగా వెళ్తాం ప్రేమైన దేవుని వల్ల. ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూస్తారండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. నేను అనగా యేసుక్రీస్తు వారు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. ఇక్కడ యేసుక్రీస్తు వారు స్పష్టముగా యోహాను గారితో, అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి యోహాను గారు చేత రాయిస్తూ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసండి? నేను లోకమును జయించిన ప్రకారము
మీరందరూ కూడా జయిస్తే తప్ప పరలోక రాజ్యంలో సింహాసనం ముందు మీరు కూర్చోలేరు. ఇప్పుడు నా తండ్రి ప్రక్కన నేను సింహాసనం మీద కూర్చున్నానంటే నేను భూమి మీద 33.5 సంవత్సరాల కాలంలో లోకంలో కొన్నింటిని నేను జయించాను. నేను ఈ వేటినైతే జయించానో మీరందరూ కూడా జయించి నా దగ్గరికి మీరు రావాలి అని యేసుక్రీస్తు వారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, మరి నిజంగా ఆయన వేటిని జయించారంటారు? ఆయన వేటిని జయించారండి? ఆయన కూడా మనలాంటి శరీరాన్ని కదా ధరించుకొని వచ్చింది. మన శరీరంలో పుట్టుకొస్తున్నటువంటి కోరికలు ఆయనలో పుట్టలేదంటారా? ఆయనలో కూడా పుట్టాయి ప్రేమైన దేవుని వాళ్ళరా, కానీ వాటిని జయించారు ప్రేమైన దేవుని వాళ్ళరా. ఎవరైనా మీకు తిడితే మీకు రోషం రాదా అండి? రోషం రాదా? వస్తుంది కదండి. ఆయనకు తిట్టిన వారికి కూడా ఆయన కూడా మన ఆకారాన్ని ధరించుకున్నారు, ఆయనకు కూడా రోషం వస్తుంది. కానీ ఆయన తండ్రి యొక్క ప్రేమను సమాజంలో పంచటానికి వచ్చారు ప్రేమైన దేవుని వాళ్ళరా. ఆయనను తిట్టిన వారిని ప్రేమించారు, ఆయనను కొట్టిన వారిని ప్రేమించారు, ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టిన వారిని కూడా క్షమించేశారు ప్రేమైన దేవుని వాళ్ళరా. అందుకే ఆయన సిలువలో వేలాడుతూ కూడా ఒక మాట పలుకుతుంటారు, ఆయనను కొట్టిన వారు అక్కడే ఉంటారు, ఆయనను తిట్టిన వారు అక్కడే ఉంటారు, ఆయన ముఖం మీద ఉమ్మిన వారు అక్కడే ఉంటారు, ఆయనకి ఎన్నో ఇబ్బందులు కలిగించిన వారు కూడా అక్కడే ఉంటారు. అదంతయు మరి ఏదో ఆయనకు మాత్రమే తెలుసు, అక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదు ఆయన జీవితంలో జరిగినవన్నీ అని అనుకుంటే పొరపాటు ప్రేమైన దేవుని వల్ల. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన జీవితంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో కూడా అందరికీ తెలుసు ప్రేమైన దేవుని వల్ల. ఎందుకంటే ఆయనను కొడుతుంటే వాళ్ళందరూ చూడట్లేదా? ఆయనను ఉమ్మి వేసినప్పుడు అక్కడ ఉన్నవారు ఆయనను చూడలేదా? చూశారు కదండి. కానీ అంతటి భయంకరమైనటువంటి హింసకు గురి అయినా కూడా ఆయన ఏమన్నారో తెలుసండి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని చెప్పారు ప్రేమైన దేవుని వల్ల. అంటే భూమి మీద మనము కూడా వేటిని జయించాలి? ఆయన వేటిని అయితే జయించారో మనం అందరము కూడా వాటిని జయిస్తే తప్ప మనము పరలోక రాజ్యానికి వెళ్ళము ప్రేమైన దేవుని వల్ల. పోనీ యేసుక్రీస్తు వారిని మనం ఎందుకు నమ్ముకున్నాము? ఈ భూమి మీద మనం ఒక ఇల్లు కట్టాలనా? మనము భూమి మీద సంపాదనను సంపాదించుకొని ఈ భూమి మీద స్థిరంగా ఉండిపోవాలనా? లేక మన కోరికలను మనం నెరవేర్చుకోవాలనా? మనము క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలములో ఆయన మహిమార్థమై జీవించి ఆయనున్న మహాలోకానికి మనము కూడా చేరుకోవాలనే కదండి ఆయనను మనం నమ్ముకున్నది. ఆయన ఈ భూమి మీద వచ్చిన తర్వాత ఆయన వేటి మీదైతే జయాన్ని పొందాడో ఆ పొందినటువంటి ఆయనను మనము చూసి ఆయన అడుగుజాడల్లో నడిస్తే కదండి మనము కూడా పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు మీరు ఒక ఊరికి వెళ్తున్నారండి, మీ ఊరు నుంచి మీరు ఒక ఊరికి వెళ్తున్నారు, ఆ ఊరు మీకు తెలియదు అనుకోండి, మీరు వెళ్ళగలరా? లేదు కదండి. ఆ ఊరికి వెళ్ళాలి అంటే మీకు ఆ ఊరికి వెళ్ళిన వారిని మీరు ఫోన్ చేసి కనుక్కుంటారో, లేదా గూగుల్ మ్యాప్ కూడా ఒక మనిషిలా పనిచేస్తుందండి. గూగుల్ మ్యాప్ కూడా ఒక మనిషి జ్ఞానమే దాంట్లో పెట్టారు. కాబట్టి మీకు ఒక ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు దారి దొరకలేదు అనుకోండి, చదువుకున్నవారు ఏం చేస్తారండి, చక్కగా గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి ఆ ఊరు పేరు కొట్టగానే వారికి దారి చూపిస్తూ ఉంటుంది ప్రేమైన దేవుని వల్ల. దారి చూపిస్తూ ఉంటుంది. గూగుల్ మ్యాప్ అనగానే ఒక కంప్యూటర్లో కనిపిస్తుంది, గూగుల్ మ్యాప్ అనగానే ఒక మొబైల్లో కనిపిస్తుంది. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కూడా ఒక గూగుల్ మ్యాప్ ఉందండి. ఆ మ్యాప్లో మనం దారి వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆ గూగుల్ మ్యాపే ఈరోజు మన చేతిలో 66 పుస్తకాలుగా మలిచి మన చేతిలో పెట్టాడు ప్రేమైన దేవుని వల్ల. ఏ లోకానికి వెళ్ళటానికి? పరలోకానికి వెళ్ళటానికి. మరి ఈ పరలోకానికి ఎవరైనా వెళ్ళారంటే వెళ్ళారు. సాక్షాత్తు మన నిమిత్తము ప్రాణము పెట్టి మృత్యుంజయుడై లేచినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళారు. ఆయనే చెబుతున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను గనుక మీరు కూడా లోకాన్ని జయించి
నా తండ్రి సింహాసనము మీద మీరు కూర్చోండి అని చెప్తూ ఉన్నారు ప్రేమన దేవుని వాళ్ళ. ఆలోచించండి ఒకసారి. కాబట్టి మనం జయిస్తూ ఉన్నామా? ఆలోచించండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి రండి. 11వ వచనం చూసుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏమంటే మీకు ఎవరైనా తిడితే మీరు ధన్యులు అవుతారా? మీరు ధన్యులు అవుతారండి? కామనే మనమే ఒప్పుకుంటాం. అదేంటో మరి. మనల్ని ఎవరైనా తిడితే మేము ధన్యులం కాము అని మనం ఒప్పుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? నా నిమిత్తము మిమ్మల్ని ఎవరైనా హింసిస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? మీకు ఎవరైనా అనరాని మాటలు మాట్లాడుతున్నారా మీ గురించి? అయితే మీరు ధన్యులు అంటున్నాడు. అయితే మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటున్నాడంటే, నేను ధన్యుడిని గనుకనే ఆ పరలోక రాజ్యానికి నేను వెళ్ళగలిగాను. ఎందుకు? నా తండ్రి నిమిత్తము నేను బోధించడానికి, నా తండ్రి యొక్క ప్రేమను సమాజంలో పంచిపెట్టడానికి వచ్చినప్పుడు నన్ను కూడా ఈ జనులు ఏం చేశారో తెలుసా? హింసించారు, ఇబ్బంది పెట్టారు, నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, నా మొహము మీద ఉమ్ము వేశారు. వీటన్నింటినీ నేనేం చేశాను తెలుసా? సహించాను అని అంటున్నాడు. కాబట్టి మీరు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను కనుక నేను తప్ప పరలోక రాజ్యంలో నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టే అర్హత పొందుకోలేరు. అర్హత పొందుకోవాలనుకుంటే ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన లోకంలో ఏదైతే జయించారో దానిని కూడా మనము జయిస్తే తప్ప ఆ మహాలోకానికి మనము వెళ్ళలేం ప్రేమైన దేవుని వారు. ఆలోచించండి ఒకసారి. మనము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, మనము దేవుని యొక్క మార్గంలో ఆత్మీయంగా ఎదుగుతున్నామని మనం అనుకుంటున్నాం. కానీ పక్క వారికి మాట అంటే పడమేంటండి? పక్క వారిని ప్రేమించే ఒక హృదయం మనలో రాలేకపోతుంది ఏంటి? దుష్టుడైనటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని వల్ల. వాడు ఎవరిని వెతుకుతారో తెలుసా అండి? దేవునికి ఎవరైతే నమ్మి ఆత్మీయంగా ఎవరైతే ఎదుగుతున్నారో వారినే మింగుతాడు ప్రేమైన దేవుని వల్ల. వాడు మింగేసిన సంగతి కూడా మనకు తెలియదు. మనం అనుకుంటాం దేవుల్లో ఉన్నామని మనం అనుకుంటాం, కానీ మనము అన్ని విధాలుగా నేను దేవుల్లో చక్కగానే ఉన్నాను కదా అని మనం అనుకుంటాం. కానీ మనల్ని మింగేసిన విషయాన్ని కూడా మనకు తెలియనివాడు ప్రేమైన దేవుని వల్ల. మన ఆత్మిక జీవితంలో మనము ఎంత జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటే అంత మంచిది ప్రేమైన దేవుని వల్ల. ఈ సందర్భంలో ఇంకో మాట మనం చూసుకుందాం త్వరగా. తిమోతి గారికి రాసినటువంటి పత్రిక, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. ఈ మాట నమ్మదగినది. ఏ మాట నమ్మదగినది? ఒకసారి చూడండి. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఏమండి, మనము బాప్తిస్మము తీసుకున్న వారు ఒకసారి చేతులు లేపి చూపిస్తారా? బాప్తిస్మము తీసుకున్న రోజు పాప విషయంలో మనం అందరం ఏమైపోయామండి? చనిపోయాము. చనిపోయిన వారు తిరిగి ఏం చేశారండి? మరలా బ్రతికారు కదండి. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానికి సాదృశ్యము మనము ఒకసారి బాగా ఆలోచిస్తే, పాప నిమిత్తం మనం చనిపోయాం అంటే మనం ఏమైపోయాము? పరిశుద్ధులుగా అయ్యాము. పరిశుద్ధులుగా అయిన తర్వాత ఏం చేయాలంటే మనం పాప విషయమై చనిపోతే మనము క్రీస్తుతో కూడా బ్రతుకుదుము. మనం క్రీస్తుతో కూడా బ్రతుకుతున్నామండి. ఆలోచించండి ఒకసారి. క్రీస్తుతో కూడా బ్రతకడం అంటే
పరలోక రాజ్యంలోకి వెళ్ళి అక్కడ బ్రతుకుతానని కాదు. మనము ఈ పాప విషయంలో ఎక్కడ చనిపోతున్నామండి? ఈ భూమి మీదే మనము పాప విషయంలో చచ్చిపోతున్నాం కనుక ఎప్పుడైతే పాప విషయంలో మనం చనిపోయామో ఆ తిరిగి నీటిలో నుంచి లేవగానే మనకు అర్థమైపోవాలి, నేను క్రొత్తగా క్రీస్తులో జన్మించాను అని. ఆ జన్మించిన ఆ క్షణము నుంచి మనము తిరిగి చనిపోయి దేవుని యొక్క రాకడలో పరలోకానికి చేరుకునే వరకు కూడా మన ఆత్మిక జీవితంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా అండి? మనం పరిశుద్ధంగా చనిపోతే పరలోకానికి వెళ్తామని మనందరికీ తెలుసు. కాబట్టి మనం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకొని నీటిలో నుంచి లేచామో అప్పుడు మనము క్రొత్తగా క్రీస్తులో జన్మించాము. జన్మించిన ఆ క్షణము నుంచి తిరిగి మనము మట్టిలోనికి వెళ్ళిపోయేంత వరకు మన ఆత్మిక జీవితం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ జీవించాలి ప్రియమైన దేవుని వల్ల. అందుకే ఆయన అంటున్నాడు, పాప విషయంలో మీరు చచ్చిపోతే క్రీస్తులా మీరు బ్రతకాలి, క్రీస్తుతో కూడా మీరు బ్రతకాలి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియమైన దేవుని వల్ల. ఆ మాట మరొకసారి చదువుదాం. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, ఆయనతో కూడా బ్రతుకుదము. 33.5 సంవత్సరాల కాలము ఆయన ఏ విధముగా ఈ భూమి మీద ఆయన బ్రతికి మనకు చూపించారో ఆయనలా మనము బ్రతుకుతుంటాం ప్రేమైన దేవుని వల్ల. ఆయనలా మనం బ్రతకట్లేదంటే మనం ఇంకా పరిపూర్ణంగా చచ్చిపోలేదన్నమాట. మనము బాప్తిస్మం తీసుకున్న తర్వాత, అంటే బాప్తిస్మం తీసుకొనక మునుపు మనం ఎలా, మన స్థితి ఏంటండి? పాపపు స్థితి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన స్థితి ఏంటండి? పరిశుద్ధమైనటువంటి స్థితి. ఈ పరిశుద్ధమైనటువంటి స్థితి పరిశుద్ధంగానే ఉండాలి. కానీ బాప్తిస్మము తీసుకొనక మునుపున్న స్వభావమే ఇప్పుడు కూడా మనలో ఉందంటే మనం క్రీస్తును వెంబడిస్తున్నట్ట, మనం ఆత్మిక జీవితంలో ఎదుగుతున్నట్ట, క్రీస్తు జీవించినట్టుగా మనం జీవిస్తూ ఉన్నట్ట ఆలోచించండి ఒకసారి. కరెక్ట్గా 15 నిమిషాలు అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు చెప్పేసి ముగించేస్తాను. ఎగ్జాంపుల్, చనిపోయిన వారు ఏం చెయ్యకపోతే మనం ఫలించమో ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఒక గోధుమ గింజ ఉందనుకోండి, గోధుమ గింజ భూమిలో వేసిన తర్వాత అది ఏమైపోతుందండి? చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత అది మొలకగా లేచిన తర్వాత అది అంచెలంచెలుగా ఎదిగి ఒక రోజు ఫలాన్ని ఇస్తుంది. మరి భూమిలో పడినటువంటి ఆ గింజ చనిపోయిన తర్వాత సమాజంలో అనేకులకు అది ఏమిస్తుందండి? ఫలం ఇస్తుంది కదండి. మరి మనం కూడా బాప్తిస్మం అనే కార్యక్రమంలో చనిపోయాం కదండి. మనము చనిపోయిన తర్వాత మనము కూడా ఎదిగి అనేకులకు ఫలం ఇవ్వాలి కదా. ఎక్కడ ఇస్తున్నామండి? మనము ఫలం ఇవ్వటం అంటే మార్కెట్కి వెళ్ళి యాపిల్ ఫలాలు కొనుక్కొని చివ్వడం కాదు. ఫలాలంటే ఆత్మ ఫలాలు తెలుసు కదండి. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతి ఇవన్నీ తెలుసు కదండి. ఆ ఫలాలతో మనం ఎప్పుడైతే ఎదుగుతుంటామో అప్పుడేనండి ఈ లోకాన్ని జయించి క్రీస్తులా బ్రతికిన వారం అవుతాం. కనుక ఈ యొక్క మాటలు మీరు జాగ్రత్తగా విని ఈ వాక్యానుసారంగా మనం అందరం జీవించాలని మీ అందరికీ నేను మనస్పూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తూ మరి ఈ యొక్క ముందున్న సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నానండి. ఆమేన్. ఆనందమానందమానందమే ప్రభు యేసుని సేవలో వేయి నోళ్ళ స్తుతించిన